అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన జాబ్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఫార్మసిస్ట్ ఉద్యోగాల కోసం ఒక ప్రకటన వచ్చింది. దాని వివరాలేంటో వివరంగా చూద్దాం. విషయంలోకి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ డిపార్ట్మెంట్లో ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి మొత్తం ఎన్ని పోస్టులు అనుకుంటున్నారా? 23. అవును, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 విభాగంలో మొత్తం 23 ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. అయితే ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదేంటంటే ఈ ఉద్యోగాలకి ఎలాంటి రాత పరీక్ష లేదు. అవును, విన్నది నిజమే. కేవలం మెరిట్ ఆధారంగానే సెలక్షన్ జరిగిపోతుంది. సరే, ఇప్పుడు ఈ ఫార్మసిస్ట్ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్దాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రిక్రూట్మెంట్ కేవలం ఆంధ్రప్రదేశ్లోని జోన్ 3కి మాత్రమే. ఈ పోస్టుల యొక్క అధికారిక హోదా వచ్చి ఫార్మసిస్ట్ ఆఫీసర్ లేదా ఫార్మసిస్ట్ గ్రేడ్ 2. అయితే ఇవి పర్మనెంట్ జాబ్స్ కావని గమనించాలి. ఇవి కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. మరి ఈ 23 పోస్టులు ఏ ఏ జిల్లాల్లో ఉన్నాయో చూద్దాం. జోన్ 3 పరిధిలోకి వచ్చే 6 జిల్లాల్లో ఈ ఖాళీలను విభజించారు. అంటే ఆయా జిల్లాలవారు తమకు దగ్గరలో ఉన్న అవకాశాన్ని చూసుకోవచ్చు. అయితే ఈ పోస్టులకు అప్లై చెయ్యాలంటే ఎలాంటి అర్హతలుండాలి? ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి కావాల్సిన మెయిన్ క్వాలిఫికేషన్ ఫార్మసీలో డిగ్రీ లేదా డిప్లొమా, అంటే డీఫార్మసీ, బీఫార్మసీ లేదా ఎంఫార్మసీ పూర్తి చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ విషయానికొస్తే జనరల్ కేటగిరీ అంటే ఓసీ అభ్యర్థులకు గరిష్టంగా 42 ఏళ్లు ఉండాలి. అయితే రిజర్వ్డ్ కేటగిరీల వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్లకు 5 ఏళ్లు, మాజీ సైనికులకు 3 ఏళ్లు, ఇక దివ్యాంగులకు 10 ఏళ్లు వరకు సడలింపు ఇచ్చారు. ఇక్కడ మరో చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది. ఇది అస్సలు మర్చిపోకూడదు. ఈ ఉద్యోగాలకు కేవలం జోన్ 3 పరిధిలోకి వచ్చేవాళ్లు మాత్రమే అర్హులు. అంటే పాత గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన వాళ్లు మాత్రమే అప్లై చేయగలరు. ఇది చాలా కీలకమైన రూల్. సరే, అర్హతలన్నీ చూశాం కదా. మరి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? చాలామంది ఆన్లైన్లో అప్లై చేయాలేమో అనుకుంటారు. కానీ కాదు, ఈ ప్రాసెస్ మొత్తం ఆఫ్లైన్, అంటే మాన్యువల్ అన్నమాట. ఇక డేట్స్ విషయానికొస్తే టైం చాలా తక్కువుంది. అప్లికేషన్లు జనవరి 29న మొదలవుతాయి. లాస్ట్ డేట్ ఫిబ్రవరి 10 సాయంత్రం 5 గంటలు. సో అస్సలు ఆలస్యం చేయడానికి లేదు. మరి ఎలా అప్లై చేయాలంటే సింపుల్గా ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్, అఫీషియల్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఫీజ్ కోసం ఒక డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డిడి తీయాలి. అవసరమైన సర్టిఫికేట్స్ అన్నింటికీ అటెస్టెడ్ కాపీలు జతచేసి వీటన్నింటినీ తీసుకెళ్లి నేరుగా సబ్మిట్ చేయాలి. పోస్టులు పంపడం కాదు, డైరెక్ట్గా ఇవ్వాలి. ఇక అప్లికేషన్ ఫీజు చూస్తే ఓసీ కేటగిరీ వాళ్లకు 500 రూపాయలు, అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇంకా దివ్యాంగులకైతే 300 రూపాయలు. ఈ ఫీజుని డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో కట్టాలి. అయితే ఈ అప్లికేషన్స్ ఎక్కడ ఇవ్వాలి, అడ్రస్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? గుంటూరులో ఉన్న రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ఆఫీస్కి వెళ్లి అక్కడ స్వయంగా అందజేయాలి. ఓకే, అన్నిటికన్నా ముఖ్యమైన విషయానికొచ్చేశాం. అసలు ఎగ్జామ్ లేకుండా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎలా ఎంపిక చేస్తారు? ఈ సెలక్షన్ మొత్తం ఒక 100 పాయింట్ల మెరిట్ సిస్టమ్ మీద ఆధారపడుంటుంది. ఇందులో అకాడమిక్ పర్ఫార్మెన్స్, సీనియారిటీ, అలాగే ఎక్స్పీరియన్స్, ఈ మూడింటికి వెయిటేజ్ ఇస్తారు. ఈ 100 పాయింట్లను ఎలా డివైడ్ చేశారో చూడండి. ఇందులో సింహభాగం అంటే 75 పాయింట్లు చదువులో వచ్చిన మార్కులకు ఇస్తున్నారు. తర్వాత 15 పాయింట్లు వర్క్ ఎక్స్పీరియన్స్కి, ఇక మిగిలిన 10 పాయింట్స్ సీనియారిటీకి, అంటే ఎప్పుడు పాసయ్యారు అనే దాన్ని బట్టి ఇస్తారు. సో ఈ స్కోరింగ్ పద్ధతిని బట్టి చూస్తే ఒక విషయం చాలా క్లియర్. అకాడమిక్స్లో మంచి మార్కులుండి గవర్నమెంట్ సెక్టర్లో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ బేసిస్లో పనిచేసిన అనుభవం ఉంటే ఉద్యోగం వచ్చే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉంటాయి. సరే, ఇంతా చేసి జాబ్ వస్తే శాలరీ ఎంతుంటుంది? సెలెక్ట్ అయిన వాళ్లకి నెలకి 32,670 రూపాయల కన్సాలిడేటెడ్ పే ఇస్తారు. సో ఎంపిక మొత్తం మెరిట్, అనుభవం మీదే ఆధారపడి ఉంది కాబట్టి ఎవరి ప్రొఫైల్ ఎంత బలంగా ఉంది అనేది చాలా ముఖ్యం. అప్లై చేసే ముందు ఈ 100 పాయింట్ల సిస్టంలో తమ స్కోర్ ఎంతవరకు రావచ్చో ఒకసారి అంచనా వేసుకోవడం చాలా మంచిది. ఇది
ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి ఒక మంచి అవకాశం.